తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఆహ్, వచ్చే వారానికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునేదానికి ట్రై చేద్దాం. అయితే మనం నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ వీక్ చార్ట్‌ని చాలా డీటెయిల్డ్‌గా అబ్జర్వ్ చేయాలి. సో, అదే మనం చేద్దాం రండి. ఇది మనకు నిఫ్టీ ఓకేనా? సో, ఇక్కడ మనము నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాము. నిఫ్టీలో ఇది మనకు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాము ఇప్పుడు. ఓకే. సో, ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క వీక్‌ని రిప్రజెంట్ చేస్తుందనమాట. అయితే ఈ క్యాండిల్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం రేంజ్ అంటే హై ఆఫ్ ద క్యాండిల్ నుంచి ఎక్స్‌క్యూజ్ మీ లో ఆఫ్ ద క్యాండిల్ వరకు చూడండి. ఇంత పెద్ద రేంజ్ ఉన్న క్యాండిల్ మనం రీసెంట్‌గా రీసెంట్‌గా అనేం లేదు. చు ఎంత వెనక్కెళ్ళినా గూడా, మనకు దాదాపు అంత రేంజ్ ఉన్న క్యాండిల్ దొరకలేదనమాట. ఒక్కసారి దీన్ని మెజర్ చేద్దాం. ఇది అప్రాక్సిమేట్‌గా నిఫ్టీలో ఒక్క వీక్లీ క్యాండిల్ దగ్గర దగ్గర 2000 పాయింట్స్ రేంజ్ ఉన్న క్యాండిల్ మనకు లాస్ట్ టైం ఎప్పుడొచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి ఇది కొంచెం పెద్ద క్యాండిల్ లాగా కనబడుతుంది. గ్రీన్ క్యాండిల్. ఒకసారి దీన్ని మెజర్ చేద్దాం. దాదాపు 1300 పాయింట్స్ అండి అది. దానికంటే చిన్నదే. సో, ఇక్కడ ఇది అరౌండ్ కరోనా టైం కదా! చూడండి, కరోనా టైంలో ఈ క్యాండిల్ 2100 పాయింట్స్ అంటే దాదాపు 4 ఇయర్స్ తర్వాత, ఇది 2020లో దాని తర్వాత మనం ఇదే ఇంత పెద్ద క్యాండిల్ చూడడం అనమాట. అయితే దీనికి ఫండమెంటల్ రీజన్ వచ్చేసి ఎలక్షన్స్ అండ్ కంట్రీలో ఉన్న ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల చాలా వరకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వాళ్ళు పొజిషన్స్ని రీఅడ్జస్ట్ చేసుకోవడం, అలాగే రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా పానిక్ సినారియో అనేది ఉంటుంది ఎలక్షన్స్ రిజల్ట్స్ అప్పుడు. సో, దానివల్ల క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఇది ఓన్లీ రేంజ్ మాత్రమే కాదు. మీరు ఈ క్యాండిల్ ఫార్మేషన్ని చూసినట్లయితే ఈ క్యాండిల్‌లో రియల్ బాడీ ఇంత మాత్రమే ఉంది. అంటే ఈ రియల్ బాడీ కంటే కింద క్యాండిల్ దాదాపు 2 టైమ్స్, 3 టైమ్స్ కాదు. ఓకేనా? మీకు కొంచెం మ్యాథమెటికల్‌గా అప్రాక్సిమేట్‌గా చూద్దాం. ఇక్కడ ఓన్లీ రియల్ బాడీని మనం మెజర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఓన్లీ రియల్ బాడీ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 55 పాయింట్స్ ఉంది. అంటే ఇది ఇది 100 అనుకుంటే కూడా మనకు 20 టైమ్స్ ఉంటుంది. ఓకే. సో, దాదాపు 40 టైమ్స్ ఇది ఈ రియల్ బాడీ కంటే కింద విక్ పోర్షన్ ఎక్కువగా ఉంది. సో, ఈ క్యాండిల్ ఇప్పుడు మనకు ఏ ఏ ఏ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్‌కి దగ్గరగా ఉంది? చాలామంది దీన్ని హ్యామర్ అనుకుంటారు ఇప్పుడు. కాదు, ఇది హ్యామర్ కాదండి. హ్యామరు ఫార్మేషన్ సేమే. కానీ ఏ మూమెంట్ తర్వాత వచ్చిందన్న దాన్ని బట్టి మనం దానికి పేరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు డౌన్ సైడ్ మూమెంటం తర్వాత వచ్చుంటే దీన్ని మనం హ్యామర్ అని పిలిచుండొచ్చు. కానీ ఇది డౌన్ సైడ్ మూమెంటం తర్వాత రాలేదు. ఇది ఇక్కడి నుంచి ఎక్స్‌క్యూజ్ మీ. ఇక్కడి నుంచి మనకిది మంచి అప్‌సైడ్ మూమెంటం తర్వాత ఈ క్యాండిల్ అనేది మనం చూస్తున్నాం కాబట్టి దీన్ని మనం హ్యామర్ అనకూడదు. దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటారు క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్‌లో. సో, హ్యాంగింగ్ మ్యాన్ ఈజ్ ఎ రివర్సల్ సైన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇది మరి ఇక్కడి నుంచి రివర్స్ అయ్యి కిందకెళ్ళిపోతుందంటే కాదు. దీనికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. దీని తర్వాత మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ చూడాలి. సో, కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎలా అంటే నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ కనుక ఈ క్యాండిల్ క్లోజ్ కంటే ఓకే, కింద క్లోజ్ అయితే చూడండి, ఇది రెడ్ క్యాండిల్ పడి ఈ విధంగా ఈ ఈ లెవెల్ కంటే ఎక్కడన్నా కింద క్లోజ్ అయితే, ఈ క్యాండిల్ క్లోజ్ కంటే కింద మనకు క్లోజ్ ఇచ్చినట్లయితే అది రెడ్ క్యాండిల్ కనుక అయితే అప్పుడు మనకు రివర్సల్‌కి ఛాన్స్ ఉండడానికి ఖచ్చితంగా ఎక్కువ కనబడుతుందండి. అండ్ మోర్ ఓవర్ ఇది లేటెస్ట్ వీక్ నిఫ్టీ కదా! దానికి ముందు ఏం జరిగిందో కూడా ఒకసారి చూడండి. దానికి ముందు కూడా మనకు ఇది బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చింది గ్రీన్ క్యాండిల్. కానీ దాని తర్వాత ఆ బ్రేక్‌ఔట్ తర్వాత వచ్చే ఫాలో త్రూ క్యాండిల్ ఏదైతే ఉందో మనకు ఆ ఫాలో త్రూ స్ట్రాంగ్‌గా అప్పర్ సైడ్‌కి లేదనమాట. అండ్ ఇన్‌స్టెడ్ దానికి అది పడకపోగా మనకేం జరిగిందంటే ఇది ఆల్మోస్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ లాంటి ప్యాటర్న్ ఇచ్చింది. సో, ఆల్మోస్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ లాంటి ప్యాటర్న్
మనం ఏమంటామంటే డార్క్ క్లౌడ్ కవర్ అంటాం. ఎప్పుడైతే ఇది ఫుల్‌గా ఎంగల్ఫ్ అవుతుందో ఈ రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ అప్పుడు మాత్రమే ఇది ఎంగల్ఫింగ్. కానీ ఇది 50% ఆఫ్ ద గ్రీన్ క్యాండిల్ కంటే తక్కువ క్లోజ్ అయింది కాబట్టి దీన్ని మనం డార్క్ క్లౌడ్ కవర్ అంటాం. అదొక రివర్సల్ సైన్. అండ్ దానికి ముందు చూసుకోండి. దానికి ముందు ఇదండి ఇక్కడ ఒక డోజీ వచ్చిందా? ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ వచ్చింది. ఈ క్యాండిల్ షూటింగ్ స్టార్ అంటారు. ఇదండి ఇదొక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఇదండి ఇదొక డోజీ. ఇదండి డోజీ తర్వాత ఇదండి ఇక్కడ ఒక ఈ 2 డోజీ దాని పక్కన క్యాండిల్ కలిపి చూస్తే అదొక ఎంగల్ఫింగ్ క్యాండిల్. అండ్ అలాగే ఇక్కడ మనకు ఇది డార్క్ క్లౌడ్ కవర్ క్యాండిల్. అలాగే ఇప్పుడు మనకు ఒక హ్యాంగింగ్ మ్యాన్ దానికి కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం మనం చూస్తున్నాం. సో వీక్లీస్ చార్ట్ ఈ విధంగా ఇక్కడ మనకు దీన్ని చూసిన తర్వాత ఏమర్థమవుతుంది? డెఫినెట్‌గా మనకు సారీ చార్ట్ చేంజ్ అయింది. నిఫ్టీ అండ్ వీక్లీ చార్ట్. యాహ్! సో మనకు ఇన్ని కాషన్స్ ఇక్కడ మనకు చూసిన తర్వాత ఏమర్థమవుతుంది? మనకు అప్పర్ సైడ్‌కి వెళ్ళడానికి చాలా తక్కువ ఇండికేషన్స్ కనబడుతున్నాయి. అదే ఆహ్, కిందకెళ్ళడానికి మల్టిపుల్ టైమ్స్ మనకు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మల్టిపుల్ సిగ్నల్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం అక్కడ చాలా రోజులుగా సైడ్ వేస్ ప్యాటర్న్స్ ఫార్మ్ అవ్వడం చూసాము. ఇప్పుడైతే మనకు ఏకంగా ఇంత పెద్ద క్యాండిల్ ఒకేసారి మనకు ఆహ్, రివర్సల్ సైన్ అన్నది ఇనిషియేట్ అయితే చేసింది. దీని తర్వాత మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం చూస్తున్నాం. సో ఇప్పుడు నిఫ్టీలో మనకి ఈ చార్ట్ చూసిన తర్వాత ఏమర్థమవుతుందంటే ఇది డెఫినెట్‌గా బుల్లిష్ సైడ్ అయితే ఈ ఉన్న క్యాండిల్స్‌ని అర్థం చేసుకుంటే బుల్లిష్ సైడ్ అయితే లేదు. మరి బుల్లిష్ సైడ్ లేనప్పుడు ఇది సడెన్‌గా కిందకొచ్చేస్తుంది అని దీని ఉద్దేశమా అంటే రివర్సల్ సైన్స్ ఎప్పుడు కూడా మనకు మొమెంటమ్ స్టాప్ అయ్యేది మాత్రమే ఇండికేట్ చేస్తాయి. స్టాప్ అయిన తర్వాత అది సైడ్ వేస్ వెళ్ళొచ్చు. లేకపోతే కిందకి రావచ్చు. లేదా అక్కడే కొద్దిసేపు ఇలా హోవర్ అయ్యి ఓకే. అదే లెవెల్‌లో అక్కడి నుంచి బ్రేక్‌ఔట్ అయ్యి పైకి కూడా వెళ్ళొచ్చు. సో ఈ అప్‌సైడ్ మొమెంటమ్ అయిపోయింది అన్న దానికి మాత్రమే ఇండికేషన్ అనమాట. సో మనకు ఇందాక మాట్లాడుకున్నట్టు ఇన్ని రీజన్స్ మనకు అన్ని డౌన్ సైడే చూపిస్తున్నాయి. సో ఇప్పుడు అదే మార్కెట్ లేదు. ఈ డౌన్ సైడ్ కాదు. ఇంకా అప్ సైడ్‌కి ఎక్స్‌క్యూజ్ మీ. చార్ట్ మళ్ళీ చేంజ్ అయిపోయింది. సారీ. యాహ్! సో ఇప్పుడు మనకు డౌన్ సైడ్‌కి కాదు. ఇప్పుడు మళ్ళీ మీరు అప్పర్ సైడ్‌కి మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అప్పర్ సైడ్‌కి మొమెంటమ్ ఎప్పుడు మనకు కన్ఫర్మేషన్ వస్తుందంటే ఈ హై క్రియేట్ అయింది కదా! ఈ వీక్లీ క్యాండిల్. ఎప్పుడైతే వీక్లీ క్యాండిల్ దీన్ని దాటి క్లోజ్ అవుతుందో ఓకే. ఎందుకంటే ఇదొక ప్యాటర్న్ ఇనిషియేట్ చేసింది కాబట్టి ఆ ప్యాటర్న్‌ని దాటి మనకు క్లోజ్ చూడాలి. అప్పుడే మనం తిరిగి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్తున్నట్లు అనుకోండి. సో ఫార్ అయితే ఇప్పుడు అది సిట్యుయేషన్ కాదు. ఓకే. సో అంత బుల్లిష్‌గా ఉండాల్సిన అవసరం లేదు. అంత బేరిష్‌గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ కిందకి రావాలనుకుంటే చూడండి మీరు ఇక్కడ సరిగ్గా గమనించినట్లయితే ఈ ప్రైస్ యాక్షన్ ఆల్మోస్ట్ ఇది మనం ఎప్పుడు గీసాం. కానీ దానికి ముందు చూడండి. దానికి ముందు ఇక్కడ ఒక చిన్న స్వింగ్ రియాక్షన్ అనేది ఏర్పడింది కదా! దాన్ని బేస్ చేసుకొని మీరు ఓన్లీ విక్స్‌ని బేస్ చేసుకొని ఒక రీజన్ గీసినా కూడా సపోర్ట్ రీజన్ గీసినా కూడా ఎగ్జాక్ట్‌లీ అక్కడే అది సపోర్ట్ తీసుకొని పైకెళ్ళడం అయితే మనం ఈజీగా గమనిస్తున్నాం. ఓకే. మనం వీక్లీ చార్ట్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు త్వరగా మనం డైలీస్ చార్ట్‌లోకి వచ్చేద్దాం. నిఫ్టీ. చూడండి నిఫ్టీ డైలీస్ చార్ట్‌లో ఇది ఎగ్జాక్ట్‌లీ ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు అనమాట. సో దానికి ముందు గమనించండి. దానికి ముందు ఇక్కడ మనకొక హ్యామర్ లాంటి క్యాండిల్ కనబడింది. కానీ ఇది ఒక అప్‌సైడ్ మొమెంటమ్ తర్వాత వచ్చింది కాబట్టి దీన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ అంటున్నాం. దాని తర్వాత ఇదండి మనం అడిగే కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇదే. సో ఇప్పుడు ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్‌ని బేస్ చేసుకొని కిందకి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అని మీరు అడగచ్చు. కిందకి వెళ్ళలేము. ఎందుకంటే చూడండి ఇక్కడ ఎన్ని సార్లు మనకు ప్రైజెస్ ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఇదండి ఇక్కడి నుంచి కూడా. ఎన్ని సార్లు మనకి ఈ ఏరియా సపోర్ట్‌లాగా యాక్ట్ చేస్తుందో చూడండి. నిఫ్టీలో 1, 2, 3, 4 ఇది ఆల్మోస్ట్ ఫిఫ్త్ టైమ్ అనమాట. సో ఇదే మనకు సిట్యుయేషన్ గనక మనకు కింద క్లోజ్ అయినట్లయితే ఓకేనా? ఈ క్యాండిల్‌కి కింద మనకు క్లోజ్ అయినట్లు ఈ సపోర్ట్ ఏరియా కింద క్లోజ్ అయినట్టుంటే అప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసి మనం డౌన్ సైడ్ మొమెంటమ్ ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ సిట్యుయేషన్ అది కాదు. ఈ క్యాండిల్ మనకు ఎగ్జాక్ట్‌లీ ఆల్రెడీ ఇక్కడ ఇంకో ట్రెండ్ లైన్ ఉంది చూడండి. ఇది కాకుండా
అది కాకుండా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో, ఈ ట్రెండ్ లైన్ దగ్గర కూడా అది సపోర్ట్ తీసుకున్నట్లుగా ఒక్క బ్రేకౌట్‌ని ఎప్పుడు ఒక్క క్లోజ్‌ని ఎప్పుడు బ్రేకౌట్‌లుగా తీసుకోలేమండి. ఒకవేళ ఇది బ్రేకౌట్ అయిందనుకున్నా కూడా మనకు చూడండి ఈ ఏరియా అయితే ఈ జోన్‌ని దాటలేదు కదా అది. సో, దాన్ని మనం బ్రేకౌట్ లాగా తీసుకోలేం. అండ్ అలాగే ఇప్పుడు మనకు లాస్ట్ ఫ్యూ డేస్‌గా చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కనబడింది. దాని తర్వాత మనకు ఒక చిన్న మొమెంటం కిందకొచ్చిన తర్వాత మళ్ళీ సడెన్ అప్ మూవ్ మనం చూసాం. మనం సడెన్‌గా మనం గ్యాప్ అప్ ఓపెనింగ్ అన్నది నిఫ్టీలో చూసామనమాట. ఎక్స్‌క్యూజ్ మీ. అరిథమెటిక్ యాహ్! సో, గ్యాప్ అప్ ఓపెనింగ్ అన్నది ఇక్కడ మనం చూసాం. ఆ గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత మళ్ళీ ఫాల్ అయింది. ఈ సపోర్ట్ ఏరియా అండ్ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది పైకైతే వస్తుంది. సో, డైలీ చార్ట్ బులిష్‌గానే ఉంది గదా! అని మీరు మీరు అడగొచ్చు. ఎందుకంటే అన్నీ మనకు ఇక్కడ ఆహ్, గ్రీన్ క్యాండిల్సే ఉన్నాయి గదా! అని. కాదండి. చూడండి ఇక్కడ మీకు ఈ హై ఏదైతే ఉందో, ఈ హైని దాటి మనం డబుల్ క్లోజ్ చూస్తేనే ఎందుకంటే ఇదొక స్వింగ్ ఫార్మ్ అయిపోయిందిప్పుడు. ఈ స్వింగ్ ఫార్మ్ అయిపోయింది గదా! దీని తర్వాత మళ్ళీ మీరు బుల్లిష్ సైడ్ ఉండాలి అనుకుంటే, ఖచ్చితంగా దీని తర్వాత మీరు డబుల్ క్లోజ్ అనేది విత్ కన్ఫర్మేషన్ కనబడితేనే మళ్ళీ మీరు బులిష్‌గా ఉండొచ్చు. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ మనకేం చెప్తుంది? ఈవెన్ దో క్యాండిల్స్ బులిష్‌గా ఉన్నా కూడా మనం ఎగ్జాక్ట్‌లీ ఈ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఉన్నాం. సో, ఆ రెసిస్టెన్స్ ఏరియా దాటనంత వరకు మనం ఏం యాక్షన్ తీసుకోలేం. అలానే బేరిష్ సైన్స్ ఏమన్నా ఉన్నాయా డైలీ చార్ట్‌లో? నో. మనకు బేరిష్ సైన్స్ అయితే ఏమీ లేదనమాట నిఫ్టీలో. సో, ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ట్రేడ్ అనేది ఆహ్, ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ లాంగ్ టర్మ్ అనాలిసిస్ మీకు చాలా అవసరం. మీరు మార్కెట్ సీరియస్‌గా అర్థం చేసుకొని ఆ ట్రెండ్‌తో పాటు మీరు ట్రేడ్ చేయాలండి. చూడండి ఇది 4 అవర్స్ చార్ట్ కదా! సో, 4 అవర్స్ చార్ట్‌లో కూడా మీకు ఈ రెసిస్టెన్స్ అట్‌లీస్ట్ దాటాలి. ఈ రెసిస్టెన్స్ దాటితే చూడండి ఇంతకుముందు ప్రీవియస్‌గా మనకు ఈ ఈ రెసిస్టెన్స్‌ని ఈ లైన్‌ని దాటి మనకు ఇక్కడ ఓపెనింగ్ అయితే చూసాము. కానీ క్లోజ్ కూడా అక్కడే చూసాము. కానీ ఇది గ్రీన్ క్యాండిల్ కాదు. రెడ్ క్యాండిల్ కదా! సో, దీనిపైన మీకు మళ్ళీ రెడ్ క్యాండిల్ కనబడినా కూడా మీరు అంత స్ట్రాంగ్‌గా అప్పర్ సైడ్ ఉండకూడదు మొమెంటం. ఓకేనా? సో, ఇది మనకు నిఫ్టీ అండి. నిఫ్టీ మనం ఆహ్, డీటెయిల్‌గా చూసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. సో, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఇది మనకు వీక్లీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీలో. ఎక్స్‌క్యూజ్ మీ. యాహ్! సో, వీక్లీ చార్ట్ మనకు బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఒక్క క్యాండిల్ రేంజ్ ఆల్మోస్ట్ 5000 పాయింట్స్ ఒక్క సింగిల్ క్యాండిల్ రేంజ్ మనం చూస్తున్నాం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో. సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఈ క్యాండిల్ ఫార్మేషన్ అయింది కదా! ఈ క్యాండిల్ మనకి ఏం చెప్తుంది? అలాగే సేమ్ నిఫ్టీలో లాగే ఇది కూడా మనకు ఒక హ్యామర్ లాంటి ఫార్మేషన్ అండ్ ఇది మనకు ఒక అప్పర్ మూవ్ తర్వాత అంటే మనకు డౌన్ సైడ్ మొమెంటం తర్వాత అప్ సైడ్ మొమెంటం తర్వాత వచ్చింది కాబట్టి చూడండి స్లైటెస్ట్ మొమెంటం ఉన్నా కూడా ఇది అప్పర్ మొమెంటమే కదా! అప్ సైడ్ మొమెంటమే కదా! సో, వచ్చింది కాబట్టి దీన్ని మనం ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. సో, ఈ హ్యాంగింగ్ మ్యాన్‌కి మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ఇది బులిష్‌ని కాదు బేరిష్ సైడ్‌కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్లు. అలాగే ఇక్కడ మీకు రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే ఇది మనకు రెసిస్టెన్స్ లెవెల్. సో, ఇప్పుడు రివర్స్‌లో కిందకొస్తుంది కాబట్టి ఇది మనకు సపోర్ట్‌లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, వీక్లీ చార్ట్ స్ట్రెయిట్ అవే కమింగ్ టు ద పాయింట్. వీక్లీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఏం చెప్తుంది? డెఫినిట్‌గా బుల్లిష్ అయితే కాదు. బేరిష్‌నెస్‌కి సైన్ అయితే ఇనిషియేట్ అయితే అయింది. ఇది బేరిష్ అవుతుందో లేదో మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ చూస్తే వస్తుంది. ఓకే. సో, అలాగే మీరు ఈ ట్రెండ్ లైన్ చూడండి ఈ లోస్ అన్నిటిని కలిపితే మనకు ఒక చిన్న ట్రెండ్ లైన్ గీయొచ్చు. ట్రెండ్ లైన్ అన్నది మనం దీన్ని మీరు గీసుకుంటే కూడా ఈ లెవెల్స్ అన్నీ కూడా మీకు డైలీ ట్రేడింగ్‌లో ఇంట్రాడే ట్రేడింగ్‌లో చాలా యూజ్ అవుతాయండి. ఓకే. సో, చూడండి ఈ జోన్ అంతా ఇక్కడి నుంచి ఒకసారి సపోర్ట్ తీసుకున్నట్టు కనబడుతుంది. మళ్ళీ చూడండి ఇక్కడ ఈ జోన్ నుంచి తీసుకున్నట్టు. సో, మొత్తం ఈ జోనే అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ కిందకి ఫాలో అయ్యేటప్పుడు కూడా. సో, ఇక్కడెక్కడైనా సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందనమాట. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి బ్యాంక్ నిఫ్టీలో. సో, ఇప్పుడు మనం త్వరగా డైలీస్ చార్ట్ చూద్దాం. సో, డైలీస్ చార్ట్ ఇక్కడ ఏం చెప్తుంది బ్యాంక్ నిఫ్టీలో? సో, మనకు చాలా రోజుల నుంచి ఈ రెసిస్టెన్స్ ఏరియా మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకున్నాం. సో, చూడండి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఈ బ్రేక్‌ఔట్ అనేది ఫెయిల్ అయింది. ఎప్పుడన్నా బ్రేక్‌ఔట్ ఫెయిల్ అయిన తర్వాత ఈ ప్రీవియస్ స్వింగ్ లో దగ్గర వరకు మొమెంటం రావడానికి ఛాన్స్ ఉంది. కానీ ఆ మొమెంటం హాఫ్ డేలోనే వచ్చేసింది ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో
మనకు వన్ ఆఫ్ ద సపోర్ట్ ఏరియాస్ లాగా ఇది మనకు కనబడుతుంది కాబట్టి దీన్ని మనం సపోర్ట్ ఏరియా లాగా గీసుకుంటే అదే సపోర్ట్ ఏరియా ఇప్పుడు మనకు మళ్ళీ ఈ ఫాల్ అప్పుడు యాక్ట్ చేయడం సపోర్ట్ లాగా సపోర్టింగ్ రోల్ ప్లే చేయడం మనం చూస్తున్నాం కదా. ఈ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఖచ్చితంగా సపోర్ట్ అయితే తీసుకుంది, మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అయితే ఇనిషియేట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఇది అప్పర్ సైడ్ ఉన్నట్ట మనకు డౌన్ సైడ్ ఉందా? రీసెంట్ క్యాండిల్స్ని చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఈవెన్ దో మనకు గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఉన్నా కూడా మనకు బ్రేక్అవుట్స్ అయితే ఎక్కడ సోఫార్ మనం చూడలేదు, పాజిటివ్ బ్రేక్అవుట్. అలా అని నెగిటివ్ సైన్ కూడా ఏది మనకు అంత స్ట్రాంగ్గా రాలేదు. సో బులిష్ సైడ్ ఉండాలి అంటే మీరు ఈ లెవెల్ దాటి క్లోజ్ అయితే ఉండాలి. అలాగే బేరిష్ సైడ్ ఉండాలి అంటే మీరు ఇంకొక కన్ఫర్మేషన్, ఏదైనా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనం బేరిష్ సైడ్ ఉండాలి. సో ఇది మనకు పరిస్థితి బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి 4 అవర్స్ చార్ట్ కూడా చూసేస్తే ఒక పని అయిపోతుందండి. చూడండి, ఈ బ్లూ లైన్స్ తీసేద్దాం, సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, క్యాన్వాస్, ఈవెంట్స్, సెషన్ బ్రేక్స్. ఓకే, చూడండి ఇప్పుడు మనం 4 అవర్స్ చాట్లో ఉన్నాం. సో ఈ 4 అవర్స్ చాట్లో కూడా మనకంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ కానీ స్ట్రాంగ్ రివర్సల్ సైన్స్ కానీ ఏం కనబడలేదు. సో ఇట్స్ బెటర్ టు వెయిట్ అండి. సో ప్రైజ్ యాక్షన్ ఫామ్ అవ్వనివ్వండి. ఏదన్నా దీని తర్వాత ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే కూడా మన ఛానల్లో మనం అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ డైలీ అనాలిసిస్లో కానీ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కానీ కలుద్దాం. అంతవరకు సెలవు. వీకెండ్ వేస్ట్ చేసుకోవద్దు. బ్యాక్ టెస్టింగ్ స్ట్రాటజీస్ మీ ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.